నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో 20 సంవత్సరాలకు పైగా కువైట్ ప్రభుత్వం చే గుర్తించబడిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో. మీరు మీ ఇంటికి పంపించే వస్తువులను కువైట్లో ఎలా తూకం వేసి తీసుకుంటారో, ఇండియాలో మీ ఇంటి దగ్గర మీ ఇంట్లో సభ్యులకు వస్తువులు ఇచ్చేటప్పుడు అలాగే తూకం వేసి ఇస్తారు. ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ, డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ, ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు. అలాగే ప్యాకింగ్ పూర్తిగా ఫ్రీ. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఉపాధి కోసం కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వస్తూ ఉన్న తెలుగు ప్రజలను ఏజెంట్లు దోచుకుంటూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే, ఉపాధి కోసం లక్షల రూపాయల అప్పులు చేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వస్తూ ఉన్న వ్యక్తులను నకిలీ ఏజెంట్లు నిండా ముంచుతూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. అరచేతిలో స్వర్గం చూపించి అందిన కాడికి దండుకుంటూ ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నరకం చూపి ముఖం చాటిస్తూ ఉన్నారు. అక్కడ ఉపాధి లభించగా చిన్న చితక పని దొరికిన జీతం సరిగ్గా అందక నష్టపోతూ ఉన్నారు. ఏజెంట్ మోసం చేశాడని తెలుసుకుని లబోదిబోమంటూ ఉన్నారు. అవరోధాలను అధిగమించి అక్కడి నుంచి ఇండియాకు తిరిగి రావడానికి పడరాని పాటలు పడుతూ ఉన్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి 1,80,000 మంది వరకు కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వలస వెళ్లారు. అక్కడ ఎక్కువగా భవన నిర్మాణ రంగ కార్మికులుగా, డ్రైవర్లుగా, పశువుల కాపర్లుగా, కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తూ ఉన్నారు. మోపాల్ మండలానికి చెందిన ఓ ఏజెంటు 1,10,000 రూపాయలు తీసుకొని కొందరిని ఒమన్ దేశానికి పంపించాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని నెలల పని దొరికింది. తర్వాత ఉపాధి లేక వారు రోడ్డున పడ్డారు. ఈ విషయం పైన ఏజెంట్ను అడిగితే స్పందించడం మానేశాడు. ఇలాంటి ఉదంతాలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏదో ఒక గ్రామంలో తరచూ చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఏజెంట్లు, కన్సల్టెన్సీ సంస్థలు ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ వారిని పొరుగు దేశాలకు పంపించి చేతులు దులుపుకుంటూ ఉన్నారు. కంపెనీ ఉద్యోగం ఇవ్వడం లేదని, తక్కువ జీతం ఇస్తుందని, వసతులు కల్పించడం లేదని చెబితే పట్టించుకోకుండా నరకం చూపుతూ ఉన్నారని చెప్పేసి గల్ఫ్ దేశాల బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏజెంట్లు, కన్సల్టెన్సీ సంస్థలు తమ వివరాలను కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ, ప్రొటెక్టర్ జనరల్ ఆఫ్ ఇమిగ్రెంట్ వద్ద నమోదు చేసుకోవాలి. ఏజెంట్లు, కన్సల్టెన్సీ సంస్థలు మాత్రం ఈ నిబంధనలను పట్టించుకోవడం లేదు. ఎటువంటి అనుమతులు తీసుకోవడం లేదు. అనుమతులు ఉన్న ఏజెంట్లు జిల్లాలో 10 మంది వరకే ఉన్నారు. అనుమతులు లేని వారి సంఖ్య అధికంగా ఉంది. ఒక్కో జిల్లాలో 120 మంది వరకు నకిలీ ఏజెంట్లు ఉన్నట్లు అంచనా. గల్ఫ్ వెళ్లాలనుకునే వారి నుంచి నకిలీ ఏజెంట్లు 1,00,000 నుంచి 1,50,000 రూపాయల వరకు వసూలు చేస్తూ ఉన్నారు. ఆ మొత్తాన్ని ఢిల్లీ, ముంబై నగరాలలో ఉన్న ఏజెంట్లకు ఇస్తారు. వారి ద్వారానే వారిని గల్ఫ్ దేశాలకైతే పంపిస్తూ ఉన్నారు. అనంతరం వారి నుంచి కమిషన్ పొందుతారు. నిజామాబాద్ జిల్లాలో గడిచిన 2 ఏళ్లలో నకిలీ ఏజెంట్ల పైన 40 కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల్లో 131 మందిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. మరోవైపు పోలీసు వారు ఫిర్యాదు చేస్తే నకిలీ ఏజెంట్ల పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.